మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కొనసాగుతోంది. ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడికి ఈ నివేదికను అందించే అవకాశం ఉంది. నివేదిక అందిన తర్వాత మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే అంశాలపై కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా సిద్ధమైన నేపథ్యంలో మరి కొండా సురేఖ ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చే అవకాశం ఏదైనా ఈరోజు ఉందా, లేదంటే డైరెక్ట్గా చర్యలకే ఉపక్రమిస్తారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుందన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొని ఉంది. ఎందుకంటే సీఎం హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారనే చర్చ గత 2 రోజులుగా ఉన్న నేపథ్యంలో సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎంతో భేటీ కావడం, ఇద్దరు భేటీ దాదాపుగా గంట పైగా కొనసాగుతుండడంతో ఒక నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయం అయితే ప్రస్తుతం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతా ఉంది. ఈరోజు సాయంత్రం క్రమశిక్షణ కమిటీ కూడా టీపీసీసీ చీఫ్కు నివేదిక ఇవ్వబోతా ఉంది. ఆ నివేదిక కూడా కాస్త కఠినమైన నిర్ణయం దిశగానే సిఫార్సు చేసినట్టు కనబడుతున్న నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి నిర్ణయం తీసుకునే అధికారం కానీ, చర్యలు తీసుకునే అధికారం కానీ ఉండదు. కేవలం ఏఐసీసీకి మాత్రమే సిఫార్సు చేయగలుగుతుంది. అందుకే సాయంత్రం నివేదిక టీపీసీ చీఫ్కి ఇచ్చిన తర్వాత టీపీసీసీ చీఫ్ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేస్తారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలా వద్దనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నిన్న కొండా సురేఖ బెంగళూరు వెళ్ళి మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. తన అభిప్రాయాన్ని చెప్పారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. తన కూతురు ఏ విధంగా మాట్లాడింది, ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ సమితి ఇచ్చిన నోటీసులు ఏంటి, తాను ఇచ్చిన వివరణ ఏంటి, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తనను ఏ విధంగా విమర్శించారు, ఇలా ప్రతి అంశాన్ని కూడా కొండా సురేఖ నిన్న బెంగళూరు వెళ్ళి ఖర్గేని కలిసి వివరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ కూడా ఈ విషయంలో ఏ విధంగా వైఖరి ఉంటుందనేది చూడాలి. మరోవైపు సీఎం మాత్రం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ విషయంలో కొంత కఠినంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం కొండా సురేఖ ఒక్కతే కాదు, రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ, చిన్నారెడ్డి విషయంలో కానీ, ఆదిలాబాద్ వెళ్తే కంది శ్రీనివాసరెడ్డి విషయంలో కానీ ఇలాంటి నేతల వ్యవహార శైలిలో ఖచ్చితంగా మార్పు రావాలంటే కఠిన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ను వారు సీఎం ముందు పెట్టబోతున్న నేపథ్యంలో సీఎం ఎలాంటి సంకేతాలు ఇస్తారు, క్రమశిక్షణ కమిటీ ఇచ్చే సిఫార్సును ఏసీసీ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందనే ఒక సస్పెన్స్ అవుతుంది. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపైతే నిర్ణయం ఉంటుందా, చర్యలు ఉంటాయనే దానిపైన మరికొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, అయితే రాకేష్, మీరు చెప్పినట్టుగానే మరి మిగతా నేతల మీద లేని క్రమశిక్షణ కమిటీ చర్యలు కేవలం కొండా సురేఖ మీద మాత్రమే ఎందుకు అనేది కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా. మరోవైపు ముఖ్యమంత్రి వచ్చాక నేను ముఖ్యమంత్రితోటే మాట్లాడి ఆయనకే వివరణిస్తానని సురేఖ చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు ఏమన్నా వీళ్ళిద్దరి భేటీ జరిగే అవకాశం ఉందా? మరోవైపు ఇదంతా జరుగుతున్న క్రమం ఒకవైపు అయితే కొండా సురేఖ మాత్రం తన శాఖ కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆమె జూమ్ ద్వారా అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్టు అప్డేట్ అవుతోంది. దాని గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ తన శాఖ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. అటవీ శాఖపై జూమ్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో వైపు సమావేశాలు, మరోవైపు నివేదికలతో కొండా సురేఖ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.